ఇప్పుడు శ్రీరాముడు దేవుడా కాదా? కాదు. శ్రీరాముడు దేవుడా కాదా? మీరు ఎన్నిసార్లు అడిగినా నా జవాబు ఒకటే, శ్రీరాముడు దేవుడు కాదు. ఓకే, ఏమని పిలిచాడు మిమ్మల్ని యేసుక్రీస్తు? బూది గంతముల నుండి దాని కొనల నుండి పిలుచుకుని వాడా నీవు నా సేవకుడు. రైట్, అంటే యేసుక్రీస్తుకు తెలుగు వస్తుంది. సరే మీ గురించి ఇట్లుంటే కొంతమంది పాస్టర్ల ముసుగులో ఆడవాళ్ళతోటి అసభ్యంగా వ్యవహరిస్తారా, వ్యవహరించారా? 100% నేను చెప్తున్నాను. పాస్టర్స్ అనేవారు అంటే దేవుడు పిలిచి సేవకు వాడుకునే వారి విషయంలో నేను చెప్తున్నాను. క్రైస్తవ్యంలో దొంగలు ఉన్నారా లేరా? క్రైస్తవ్యంలో దొంగలు ఉండడం వేరు, క్రైస్తవులే దొంగలు అనడం వేరు. క్రైస్తవులు అందరూ మంచోళ్ళేనా అని నేను ఎప్పుడు అనట్లేదు, బైబిలే ఒప్పుకోవట్లేదు. తండ్రికి పుట్టినటువంటి ఒక కుమారుడు ఒక కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చా? కోడలి తామరకు కడుపు చేసినటువంటి మామ యూద, వదినకు కడుపు చేసిన మరిది. ఎంత వసూలు చేస్తారన్న మీరు ఒక సభకు పోతే? నేనేం అలా వసూలు చేయను. మీరేం వసూలు? వాళ్ళే మీకేమైనా వసూలు చేసి ఇస్తారా? కాదు, అదే చెప్తున్నాను. అన్న యేసుక్రీస్తు అంటే ఒక తండ్రి లేకుండా ఎట్లా పుడతాడు అని అంటే ఏం చెప్తారు మీరు? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన కన్య గర్భంలో పుట్టాలని నిర్ణయించబడింది. అందుకే మనం అమ్మ తేజ అట్టి పనులు ఇస్తుంటాడు కదా, అమ్మ తేజ మోసగాడా లేకపోతే తను చేసే తప్పులా? అది పొరపాటు, బైబిల్కి విరుద్ధం. అది కల్వరి సతీష్ అని చెప్పేసి కల్వరి చర్చ్ ఉంటుంది కదా, మియాపూర్ దగ్గర ఉంటుంది. అక్కడ ఒక రోజుకు కొన్ని కోట్ల రూపాయలు దశమ భాగం కింద వసూలు చేస్తారట. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ప్రసాదం తినొచ్చు అని అన్నారు. దాన్ని మీరు ఏకీభవిస్తారా, ఏకీభవించరా? ఆ క్వశ్చన్, మీరు ప్రసాదం తినరాల్సిన ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా తింటా. ఇప్పుడు తింటురా? ఎప్పుడైనా తింటా. ఏకీభవించడం, వ్యతిరేకించడం అనే వర్డ్ పక్కన పెడితే వివరణ ఇస్తాను ఏమిటంటే, ఎందుకంటే నేను క్రైస్తవులతోనే డిబేట్ చేస్తాను, 50-50 గాళ్ళతో కాదు అని చెప్పి. అంటే బైబిల్ని బొగడా బుక్కనని రాధా మనోహర్ దాస్ అని. మహానుభావుడు, వివేకం లేకపోతే ఇంకేం చేస్తాం. పెద్ద ఆయన చివరికి కరుణాకర్ సుగ్నా గారిని కూడా, లలిత్ కుమార్ గారిని కూడా, ప్రతిసారి హిందువులకు శుద్ధులు చెప్పే సోదిగాళ్ళు అందరూ ఇప్పుడు బయటకు వచ్చి చెప్పండి. వీళ్ళందరినీ ఎవరైతే క్రీస్తుని వ్యతిరేకిస్తున్నారో, అంటే అయ్యప్ప మాల వేసుకునేటటువంటి సోదరులు మీలాంటి పాస్టర్లు ఒకటేనా అంటారు? ఇప్పుడు ఒకటి కాదు, నేను నిష్ట గురించి మాట్లాడుతున్నాను. భారతదేశంలో శ్రీరాముడు సంచరించిండు, శ్రీలంక, రామాయణం నిజమే అని మీరు నమ్ముతారా? లేదు, దాంట్లో చాలా డౌట్స్ ఉన్నాయి. మీరు హిందూ మతాన్ని నమ్ముతారా? హిందూ దేవులను, హిందూ మతాన్ని నమ్ముతారా? ఇప్పుడు నమ్మడం అనే విషయానికి వస్తే, నేను రైట్, ఇప్పుడు ఒక్కడే దేవుడు అని చెప్పేసి మీరు అంటూ ఉంటారు కదా, ఒక్కడే దేవుడు అంటున్న నజరీయుడైనటువంటి యేసుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇండియాలో, భారతదేశంలో ఉన్నాయా? దేవుణ్ణి గుర్తించడానికి వస్తువులను వెతికే ప్రయత్నం చేసిన ఏ సమాజమైనా ఎప్పటికీ దేవుని తెలుసుకోలేదు. ఫైనల్గా దేవుడు ఎవరు? నజరేయుడైన యేసే ఈ లోకరక్షకుడని, సర్వమానవాళికి దేవుడని, ఆయన నమ్మని వారిని కూడా కనికరించేవాడని తెలుసుకున్నాను. మొన్న విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నానా? ఎవరైతే